మన కన్నీరు దేవునిని ఆపివేస్తుంది. మన కన్నీరు దేవుని ఆలోచనను తారుమారు చేయగలదు. మన కన్నీరు ఆయనను పరలోకము నుండి భూమి మీదకు తీసుకొని రాగలదు. మన కన్నీరు ఆయన మనలను దాటిపోకుండా నిలబెట్టగలదు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు పనుంది యాకోబు, వదిలిపెట్టు. తొడగూడుని కొట్టిన వాడు యాకోబుని వదిలించుకొని వెళ్ళలేడా? ఎగిరిదంటే యాకోబు కింద పడితే వెళ్ళిపోవచ్చుగా. అకస్మాత్తుగా ఎట్లా ప్రత్యక్షమయ్యాడో అట్లాగే అదృశ్యం అవ్వచ్చు కదా. కానీ అట్లా అదృశ్యం అవ్వలా. కారణం, ఆ కన్నీటిని చూచి దాటి వెళ్ళలేకపోయాడు. నోట్లో నుంచి నన్ను వదిలిపెట్టు అన్న మాట వస్తున్నా కానీ మనసులో అతని కన్నీరు చూచినప్పుడు జాలి, మనసులో అతని కన్నీరును చూచినప్పుడు ప్రేమ, మనసులో అతని కన్నీరును చూచినప్పుడు ఆశీర్వదించాలన్నటువంటి